జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. తెలంగాణ ఉద్యమ సమయంలో అందశ్రీ రాసిన ఈ పాట ఉద్యమానికి ఊపిరింది. ఉద్యమం మహాకిరణంగా ఎగిసిపడడానికి దోహదపడింది. సో అప్పట్లో తెలంగాణ రాకముందే ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు ఈ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా విద్యార్థులందరితో పాడించడం జరిగింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా మారుస్తుంది అని అందరూ భావించారు. కానీ బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సీఎం అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాటను రాష్ట్ర గీతంగా పెట్టలేదు. ఈ పాట రాసిన అందశ్రీని పట్టించుకోలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే, సీఎంగా కాకముందే రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఈ పాటను రాష్ట్ర గీతంగా పెడతామని. సో దానికి అనుగుణంగానే రాష్ట్ర గీతంగా ఈ పాటను పెట్టడానికి ఈ జూన్ 2 10వ తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా హైదరాబాద్ జరపాలని నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ హాజరవుతున్నారు. సో సోనియమ్మ సమక్షంలో ఈ పాటను కూడా రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు. సో దీనికి అనుగుణంగా మనకు సంగీత దర్శకులు కీరవాణి ఎంఎం కీరవాణిని పిలవడం జరిగింది. ఆయన స్వరకల్పన చేయడము, అట్లాగే ఇంకా సింగర్ ఎవరైనా కూడా తేలలేదు. సో రచయిత అందశ్రీని కూడా సెక్రటరీ పిలిచి అభినందించి సత్కరించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ పాటను కూడా రికార్డింగ్ కూడా చేయడానికి అంటే 1-2 డేస్లో రికార్డింగ్ కూడా అయిపోతుంది. సోనియమ్మ చేతుల మీదుగా ఈ పాట జాతీయ రాష్ట్రీయ గీతంగా నిర్ణయిస్తారు. ఆ పాటను కూడా విడుదల చేసే అవకాశాలే. సో ఇన్నాళ్ళ తర్వాత అంటే దశాబ్దాల కాలంగా అంటే మనకు గతంలో ఒక దశాబ్దం పాటు ఉద్యమం సాగింది. 2001 నుంచి కూడా సాగుతూనే వచ్చింది. సో దశాబ్దం పైగా ఉద్యమం సమయంలో ఈ పాటను అందశ్రీ రాయడం జరిగింది. ఆ పాట ఉరుతలొగించింది, ఉత్సాహం నింపింది, తెలంగాణ సాధన కోసం దోహదపడింది. సో అటువంటి పాటని దశాబ్దం పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇన్నాళ్ళ తర్వాతైనా ఈ పాటకు గుర్తింపునివ్వడం, దీన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.